రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆయుధం ఏది? ప్రత్యేక ఆంధ్ర. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీల ఆయుధం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు, సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కంటే మరింత మెరుగైన విధంగా సీమాంధ్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించింది. అందులో మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని, ఒరిస్సాలోని కేబీకే తరహా, కోలాపూర్, బోలంగీర్, కలహండి తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం. అది రెండవ వరం. ఇక మూడవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తయారు చేయడం, ఐఐటి, నీట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం. ఈ విధంగా 3వ వరం ఇవ్వడం జరిగింది. ఈ 3 వరాలు ఈ పాటికి అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సీమాంధ్ర, నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ తయారైంది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అభివృద్ధికి నోచుకోలేదు. పర్యవసానంగా ఈనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధ్వానమైన పరిస్థితిలో ఈనాడు సీమాంధ్ర ఉంది అంటే దానికి కారణం ఈ 3 వరాలు అమలు కాకపోవడం. కాబట్టి మహాశైలరా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తుపై మీరు ఓటు వేయాలి.